ఈరోజు మనం ఆచరించవలసిన ముఖ్యమైన విధి ఏంటంటే, ప్రతి గృహ ధ్వజారోహణం అని చెప్పేసి. అంటే ఎవరి ఇంటి ముందు వాళ్ళు చక్కగా కలాపి చల్లి, ఊడ్చి ముగ్గులు వేసిన తర్వాత, గోమయంతో ఒక ప్రాంతంలో చక్కగా అలికి, ఒక పొడుగాటి కర్ర తీసుకొని, ఆ కర్రకు పసుపు, కుంకుమ రాసి, ఒక జెండాను అమర్చాలి. ఈ విధంగా జెండాను అమర్చి దానికి హారతి ఇవ్వటం అన్నమాట. ఈ విధంగా గనక చేసినట్లయితే సర్వదేవతలు కూడాను ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి ఉగాది నాడు ముఖ్యంగా ఆచరించవలసింది దంతధావనం అయిన తర్వాత చేయవలసిన ప్రక్రియ ఇది. తదుపరి తైలాభ్యంగన స్నానం ఆచరించాలి. తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనె తలకు, శరీరానికి బాగా చక్కగా రాసుకొని, తూర్పు వైపు తిరిగి కూర్చొని రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత సున్నిపిండితోటి చక్కగా నలుగు పెట్టుకొని, కుంకుడుకాయ నురుగుతో తలస్నానాన్ని ఆచరించటం వలన తైలాభ్యంగన స్నానం విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదాయనిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే నూతన వస్త్రాలు అనేటువంటివి ఉగాది నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడాను ధరించాలి. నూతన వస్త్రం మాకు ఇప్పుడు కుదరట్లేదండి అంటే కనీసం హ్యాండ్ కర్చీఫ్ అయినా సరే కొనుక్కోవాలి ఆ రోజు. నూతన వస్త్రం అనేటువంటిది చాలా అవసరం. అలాగే ఛత్ర, చామరాది స్వీకరణ కూడా చేస్తూ ఉంటాం. గొడుగు, ఛత్రం ఇవన్నీ కూడా కొనుగోలు చేయటం జరుగుతుంది. తర్వాతే దేవతార్చన చేస్తాం. దేవతార్చన చేసేటప్పుడండి తప్పనిసరిగా బ్రహ్మదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఉగాది నాడే బ్రహ్మదేవుడిని మొట్టమొదటిసారిగా కొలిచేది. ఎందుకంటే సృష్టి ఆయన నుంచి ప్రారంభమైందని, ఆయనే ఈ యొక్క విధి విధానాన్ని మనకు అందించాడని, బ్రహ్మదేవుడు ఉగాది పండుగ ఎప్పుడు అని చెప్పేసి తెలియజేశాడు అని చెప్పేసి. కాబట్టి బ్రహ్మదేవుణ్ణి కొలుస్తాం. తదుపరి మన ఇష్టమైనటువంటి దేవతారాధన పూర్తి చేసి లక్ష్మీదేవికి ఆగమనం చెప్తాం. ఆ తల్లి వసంతకాలం కదండి, కోయిళ్ళ కుహునాదాలు, మామిడి పండ్ల ఆవిర్భావం ఇవన్నీ మనకి ఈ యొక్క వాతావరణ రీత్యా వస్తాయి. కాబట్టి కఫ, వాత, పిత్త దోషాలన్నీ పోగొట్టుకోవడానికి చాలా గొప్ప విశేషమైన పండుగ కూడా మనం భావిస్తాం. అందుకే నింబ కుసుమ భక్షణ అని చెప్పేసి ఉగాది పచ్చడిని తయారు చేస్తాం.